కురుక్షేత్ర సంగ్రామం వలన కలిగిన ప్రాణనష్టానికి ధర్మజుడు తీవ్ర సంతాపసాగరంలో కృంగి కలతతో కాలం గడుపుతోంటే వ్యాసుడు వచ్చి, ధర్మనందన, నీ దుఃఖం కారణరహితం, ఇదంతా భగవంతుని చిద్విలాసం, ఊరట చెందు అన్నాడు. అవును ధర్మజ, కాలచక్ర పరిభ్రమణంలో జరిగే సంభవాలకు కాలమే కారణం. కురుక్షేత్ర సంగ్రామం అందులో ఒక భాగం, అర్థం చేసుకో. రణక్షేత్రంలో అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు దేహత్యాగం చేసే సమయం దగ్గర పడుతోంది. ఎంతో అనుభవంతో కూడిన ఆ మహామహుని శాస్త్రజ్ఞానం, ధర్మాధర్మ పరిజ్ఞానము ఆయనతో అంతరించిపోకూడదు. అది నువ్వు గ్రహించాలి. అప్పుడైనా నీకు దుఃఖోపశమనం కలుగవచ్చు. రండి, ఆ కురువృద్ధునకు అంతిమ వీడ్కోలు పలుకుదాం అని శ్రీకృష్ణుడు పలుకడంతో అందరూ రణక్షేత్రానికి బయలుదేరారు. తనను చూడవచ్చిన పాండవులను, శ్రీకృష్ణుని చూసి భీష్ముడు సంతోషించి కుశల ప్రశ్నలు వేశాడు. పితామహ, నా రాజ్యకాంక్షే నీ ఈ దుస్థితికి, నీ మనుమల మరణానికి కారణం. ఈ పాపిని క్షమించగలవా అని కన్నీళ్లతో పలుకుతున్న ధర్మజునితో, కౌంతేయ, నా మరణానికి నీవు కారణం కాదు. నిజానికి నాకిది బంధవిముక్తి. పాండుకుమారులారా, మీరు విప్రులను, వేదధర్మాన్ని ఆశ్రయించి శ్రీకృష్ణుని నీడలో జీవిస్తున్నా ఎన్నో కష్టపరంపరలను ఎదుర్కోవలసి వచ్చింది. మీరు ఈ శ్రీకృష్ణుని బావగాను, దూతగాను, సారథిగాను ఎరుగుదురు. కానీ ఇతడు సర్వాంతర్యామి అయిన పరమాత్మ అని నారద, కపిలాది బహుకొద్దిమంది యోగులకు మాత్రమే తెలిసిన సత్యం అని భీష్ముడు పలుకుతోంటే, గాంగేయ, బృహస్పతి నుండి, శుక్రాచార్యుల నుండి పలు శాస్త్రాలు, ధర్మాలు, నీతులు తెలుసుకున్నావు. ఆ జ్ఞానం నీతోనే అంతరించిపోకుండా ఈ యుధిష్ఠిరునకు బోధించు అని శ్రీకృష్ణుడు అనడంతో తనకు తెలిసిన జ్ఞానమంతా ధర్మజునకు బోధించాడు భీష్ముడు. అనంతరం లీలామానుష రూపధారుడు, పీతాంబరధారుడు అయిన శ్రీకృష్ణుని రూపాన్ని తన చిత్తమందు నిలిపి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగా, దేవదుందువులు మ్రోగుచూండంగా, ఋషులు స్వస్తివచనాలు పలుకుతూ ఉండంగా భీష్ముడు ప్రాణత్యాగం చేశాడు. ఆ పుణ్యమూర్తి ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమైంది.